విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె రెండో రోజుకు చేరింది. సుమారు 12,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెకు దిగడంతో నవ్యాంధ్రకు కరెంటు కష్టాలు వచ్చిపడ్డాయి. గన్నం నుంచి గట్టెక్కేందుకు అధికారులు ప్రైవేటు ఉద్యోగుల్ని రంగంలోకి దింపారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించిన విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు చేసి చూపించారు. ఏపీలోని 13 జిల్లాల్లో విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో విద్యుత్ శాఖకు ఇబ్బందులు మొదలయ్యాయి. కృష్ణా జిల్లాలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా 150 సబ్స్టేషన్లలో కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో విద్యుత్ శాఖపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రతి సబ్స్టేషన్లోనూ ఆపరేటర్లుగా కాంట్రాక్టు ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో ఎలాంటి అంతరాయం జరగకుండా ఉండేందుకు ప్రైవేటు వ్యక్తులను రంగంలోకి దించారు అధికారులు. తూర్పుగోదావరిలో 1300 మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు విధులకు దూరంగా ఉండి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా హెచ్చరించిన ప్రభుత్వం అధికారులు పట్టించుకోలేదని, డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను వీడేది లేదని హెచ్చరించారు విద్యుత్ జేఏసీ నాయకులు. కాంట్రాక్టు ఉద్యోగాలను దశలవారీగా క్రమబద్ధీకరించాలని, జీతాలను నేరుగా ప్రభుత్వమే చెల్లించాలన్నది విద్యుత్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు. వీటిని సాధించే వరకు నిరవధిక సమ్మె చేస్తామంటున్నారు ఉద్యోగులు. తమ సమస్యల్ని పరిష్కరించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగుల సమ్మె ఇలాగే కొనసాగితే ఏపీలో కరెంటు కష్టాలు తప్పకపోవచ్చు. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెను విరమింపచేసేందుకు సీఎం ఆదేశాలతో విద్యుత్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సమ్మెపై సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు ఉద్యోగుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించాలని కోరారు.